సో హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు మీకు ఒకటైతే చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది ఎంతమందికి గుర్తుంది? పాపిన్స్. ఇది ఎంతమందికి అయితే గుర్తుందో కామెంట్ అయితే చేయండి. అండ్ టాపిక్ ఏంటంటే ఈరోజు మనం మన గణపతి దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నట్టు. మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, మన ఛానల్ లోగోనే కాకుండా ఇంకొక టీం ఖాళీ అని చెప్పేసి ఇంకో లోగో కూడా కనిపిస్తుంది. ఎందుకు అని అంటే మన గణపతి వీడియోస్ అన్నిట్లలో కూడా ఈ లోగో అయితే యాడ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. అండ్ గణపతి దగ్గరికి అయితే వెళ్దాం. ఇన్ని రోజులు ఎందుకు చూపించలేను, ఎందుకు వెళ్ళలేను అని అంటే లైక్ స్టేజ్ కానీ షెడ్ పడేది కానీ ఇవన్నీ ఎందుకు చూపించాలంటే నేను ట్రిప్లో ఉండే. సో ఒక చిన్న మినీ ట్రిప్ అయితే వెళ్ళినాను, ఒక 4-5 డేస్ ట్రిప్కి అయితే వెళ్ళిన. అవన్నీ ఎక్కడికి ఏంటి అవన్నీ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఆ వీడియోస్ అనేవి మనకు సెప్టెంబర్లో వస్తాయి, ఎందుకంటే ఇప్పుడు మనకు గణపతి పండుగ ఉంది కాబట్టి. అండ్ ఇప్పుడు ఈ గణపతి పండుగ పైన ఎందుకు ఇంత కాన్సన్ట్రేట్ చేస్తున్నా అని అంటే, మన జగిత్యాల్లో గణపతులు పెట్టినట్టు, గణపతి పండుగలు జరిగినట్టు, గణపతి నిమజ్జనాలు జరిగినట్టు ఎక్కడ కూడా ఉండవు. ఈవెన్ హైదరాబాద్లో కూడా ఉండవు. హైదరాబాద్లో అయితే నిమజ్జనాలు అయితే 3 డేస్ నుండే స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ గణపతి కల్చర్ అనేది చాలా క్రేజీగా ఉంటుంది అన్నట్టు. నిమజ్జనాలు ఇక్కడ 2 డేస్ ఉంటాయి, ఫస్ట్ డే అండ్ సెకండ్ డే. ఫస్ట్ డే జనరల్గా ఎలా ఉంటుంది అని అంటే, చిన్న చిన్న యూత్ వాళ్ళు, లైక్ అంటే తక్కువ మెంబర్స్ ఉన్న యూత్లు కానీ టీమ్స్ కానీ అవన్నీ ఫస్ట్ డే నాడు వెళ్ళిపోతాయి. లైక్ స్కూళ్ళల్లో కూడా ఇక్కడ గణపతులు పెడతారు, అవి కూడా ఫస్ట్ డే వెళ్ళిపోతాయి. సెకండ్ డే ఈ పెద్ద పెద్ద గ్రూప్స్ ఉంటాయి చూడండి, అవి సెకండ్ డే నిమజ్జనాలు ఉంటాయి. అండ్ మన ఛానల్లో మా గణపతి ఆగమంది ఒక ఫుల్ వీడియో రాబోతుంది. అండ్ నిమజ్జనం వీడియో కూడా ఒకటి వస్తుంది, ఫుల్ వీడియోలు ఇవి 2 అయితే వస్తాయి. అండ్ మధ్యలో ఒక వీడియో కూడా ప్లాన్ చేసిన, జైత్యాలు ఏమేమి గణపతులు ఉన్నాయి, మంచి వెరైటీ గణపతులు ఇవన్నీ తీస్తాను అన్నట్టు, ఒక ఫుల్ వీడియో అన్నీ కలిపి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా తొందరగా మన టీం దగ్గరికి అయితే, మన యూత్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మన గణపతి దగ్గరికి షెడ్ అంతా స్టార్ట్ చేసి ఇంతకుముందు ఏదో కచరం కూడా తీసుకుపోయారు, దానికి పెయింట్ వేస్తారు. గ్రూప్లలో చూసిన ఇంతకుముందు వీడియోస్ అయితే. సో ఏమాత్రం లేట్ చేయకుండా అక్కడికైతే వెళ్ళిపోయి వాళ్ళని అయితే కలుద్దాం. నన్ను అయితే ఫుల్ వేసుకుంటారు, ఎందుకంటే ఇన్ని రోజులు లేను. ఇంకా ఈ లాస్ట్ 2 డేస్ నుండి కూడా నేను గణపతి దగ్గరికి అయితే వెళ్తలేను, ఎందుకంటే వచ్చినప్పటి నుండి 2 డేస్ గట్టిగా నాన్ వెజ్ తిని కూడా కూర్చున్నా అన్నట్టు. ఇంకా నాన్ వెజ్ తిని అక్కడికి పోయి అక్కడ పనులు చేయడం అది అంత కరెక్ట్ కాదు కాబట్టి ఇంట్లోనే ఉన్నా. అండ్ ఇంకోటి, అక్కడికైతే వెళ్ళి డైరెక్ట్గా కలుసుకుందాం. అండ్ మన జగిత్యాల గురించి మాట్లాడితే, జగిత్యాల్లో ఒక 3 పండగలు చాలా గ్రాండ్గా జరుగుతాయి. ఫస్ట్ వచ్చేసి మొహరం, ఇక్కడ పీరుల పండగ అని చెప్పి పిలుస్తాం. మొహరమును గణపతి పండగ అండ్ దసరా, ఈ 3 పండగలు మా జగిత్యాల్లో జరిగినంత గ్రాండ్గా ఎక్కడ కూడా ఉండవు, చాలా గ్రాండ్గా చేస్తాం అన్నట్టు. అండ్ ఈ గణపతి పండగ అనేది లైక్ అదొక ఎమోషన్, జైత్యాలు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అదొక ఎమోషనే. చాలా క్రేజీ ఉంటుంది గణపతి పండగ అనేది. లైక్ మేమైతే చిన్నప్పటి నుండి పెడుతున్నాం గణపతిని, లైక్ 7th క్లాస్ నుండి స్టార్ట్ చేసినాం మేము ఒక 5-10 పీపుల్ అట్లా గ్యాదర్ అయ్యి. సో ఇప్పటిదాకా అయితే ఈ క్లిప్ అయితే చూసారు కదా, ఇక్కడ దాకా అంతా బాగానే ఉంది. దీని తర్వాత నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక అరౌండ్ 8 to 9 minutes ఆఫ్ ఫుటేజ్ నేను రికార్డ్ చేసిన. దాని తర్వాత మళ్ళీ మా వేరే ఫ్రెండ్స్ వాళ్ళ యూత్ దగ్గరికి వెళ్ళినుండే. అదంతా అది ఏమైందో నాకు అర్థం అవ్వట్లేదు. కెమెరాలో ప్లే అవుతుంది కానీ నేను ఈ ఎడిటింగ్లో కాపీ చేసుకున్నప్పుడు అయితే అది కాపీ అవ్వట్లేదు, ఏం చూపించట్లేదు. సో ఆ ఫుటేజ్ అంతా మొత్తం పోయింది. ఇంకా ఇప్పుడు కూడా టైం వచ్చేసి 4 o'clock అవుతుంది, ఎర్లీ మార్నింగ్. నేను ఇంకా ఎడిటింగ్ చేసుకుంటూనే కూర్చున్నా, ఎందుకంటే తొందర ఎడిటింగ్ కంప్లీట్ చేసి మార్నింగ్కి స్కెడ్యూల్ చేసుకొని పడుకుందామని చెప్పేసి ఈ వీడియో అయితే. ఇంకా సో మరీ ఎక్కువ లెంత్ ఉంటుందో లేదో. అండ్ దీంట్లోనే కొన్ని జైత్యాలు ఉన్న ఆగమని కూడా పెట్టేస్తున్నాయి. ఇది ఒక మేకింగ్ వీడియో కమ్ జైత్యాల్లో కొన్ని ఆగమనులు మా గణపతి ముందు నుండి మా ముందు నుండి వెళ్ళినవి కొన్ని రికార్డ్ చేసిన ఉండే. సో ఒకసారి అయితే అవి కూడా చూసేయండి అన్ని.
షెడ్ దగ్గరికి మళ్ళీ మనం వచ్చినాం. ఎవరు ప్రజెంట్ ఇప్పుడైతే ఎవరు లేరు ఈడ. మన ఏమంటారు డెకరేషన్ మేనేజరే చాలా కష్టపడకుండా పనులు చేస్తుండే. బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి అయితే 3 అయితే అవుతుంది అన్నట్టు. డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది మన అదైతే. సో వెనకాల అట్లా చిన్న కొంచెం గ్లిమ్స్ ఇట్లా చూసుకోండి. మొత్తం కంప్లీట్ అయినాక చూపిద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. 3 దాకైతే ఇక్కడ ఉండి అయితే వేసుకుంటున్నాను. పిచ్చి నిద్ర వస్తుంది. ఇంక ఇప్పుడు నేను ఇదే వీడియో ఎడిటింగ్ కూడా స్టార్ట్ చేసిన. మధ్యలో ఇట్లా ఈ చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నా. సో తొందరగా వీడియో కంప్లీట్ చేసేసుకొని ఈ మన వినాయక చవితి కన్నా ముందు రోజు ఈ వీడియో, వినాయక చవితి రోజు మా ఆగమన్ వీడియో అయితే రిలీజ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా అన్నట్టు. చూడాలి ఇక తొందరగా.